ఒక 40 దాకా పైన లాస్ట్ స్టూడెంట్ కూడా కంప్లైంట్ చేసింది వైజాగ్ లో. అవును, అంజనీ ప్రియ. మరి ఆ అమ్మాయి నిజంగానే అభినందించాలి, నిస్సందేహంగా అభినందించాలి. ఒక మహిళ అయ్యి ఆ అమ్మాయి వచ్చి ఈ రోజు ఫిర్యాదు చేసిందంటే మాత్రం నిస్సందేహంగా అభినందించాలి. ధైర్యం సార్, ఎందుకంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టింది, ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాలి. అవును, ఇప్పుడు కొంతమంది ధైర్యవంతులు ఆ రోజు బయటకు వచ్చారు, మిగిలిన వాళ్ళు కసి తీర్చుకున్నారు, ఈవీఎంల మీద కసి తీసుకున్నారు. మీరు గమనించుకోవాల్సిన అంశం. గుంభనంగా ఉన్నారు, ఎక్కడా బయటపడలేదు, ఎవరికి చెప్పలేదు. చివరికి నాకు తెలిసినంత వరకు మహిళా తల్లులు భర్తలకు కూడా చెప్పుండరు, చాలా వరకు కూడా మందు బాబులు భార్యలకు కూడా చెప్పుండరు. వాళ్ళందరూ కలిసి కసి తీర్చుకున్నారు. ఆ కసి ఈవీఎంల మీద చూపించారు వాళ్ళు. సరే, ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి సరైన గుణపాఠం అయితే చెప్పారు. దీనికి ప్రారంభం మాత్రం నిస్సందేహంగా అమరావతి రైతులకి, మహిళా తల్లులకు దక్కుతుంది. రైట్ సార్, ఒక్కసారి మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది కోర్టులో అనేది ఒక్కసారి మాట్లాడదాం. ప్రసాద్. పవన్, రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా వందలాది మంది అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో గతంలో ఎవరైతే అడ్డగోలుగా నోరు పారేస్తున్నారో, జగన్ అంతా చూసుకొని నీచంగా పోస్టులు పెట్టారో ఈ రోజు ఒక్కొక్కరు కూడా కాలబేరానికి వస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సినిమా రంగానికి సంబంధించి సీరియడ్తో పాటు పోసాని కృష్ణమురళి, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ, వీరు ముగ్గురు కూడా టార్గెట్ చేసుకుని మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదే లోకేష్ తో పాటు రాజకీయంగా వీరిపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేవారు కాదు. కానీ వారి ఇళ్లలో ఉన్న వారి తల్లుల్ని, వారి భార్యల్ని, పిల్లలను కూడా నీచంగా పోస్టులు పెట్టడం, రాంగోపాలమ్మ ఒక పక్కన ప్రముఖ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా మార్చింగ్ చేసి వీళ్ళ ముగ్గురిని కూడా లేడీస్ గెటప్ లో తన అధికార ట్విట్టర్ లోనే పోస్టులు పెట్టడంతో పాటు ప్రతిరోజు అర్ధరాత్రి జగన్ మెప్పు కోసం వీళ్ళపై ట్రోల్ చేసే విధంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భాగంగా రామ్ గోపాలవరంపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అతనిపై కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఇటీవల పెట్టిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైన నేపథ్యంలో పోలీసులు ఇటీవల హైదరాబాద్ వెళ్లి మరీ రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకంగా నోటీసు కూడా ఇచ్చారు. రేపు మంగళవారం విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈ కేసు కొట్టేయాలంటూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు వాదనలు కూడా జరిగాయి. అయితే హైకోర్టు కూడా నాగవరం పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసులు విచారణ చేయటం, ఆ తర్వాత ఆ విచారణలో వాస్తవం అయితే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం, కాదనుకుంటే దానికి సంబంధించి వారిని వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ రాంగవర్మ ముందుగానే తన ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి కలిగించాలని వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా కేసుకు సంబంధించినటువంటి అభ్యంతరం ఉన్నా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాలి, కానీ కేసు కొట్టేయమని ఎవరో వేరేని చెప్పి కూడా వర్మ తరఫున న్యాయవాది పోయి ఒక తీసుకున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి కూడా ఆ విచారణకు సంబంధించి రేపు విచారణ రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసి నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా న్యాయపరంగా